గాజువాక ఆటోనగర్లోని ఎంఎస్ఎంఈ సమావేశ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ బడ్జెట్ ప్రత్యక్ష ప్రసంగాన్ని అధికారులు భారీ స్క్రీన్పై ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొని మోదీ ప్రసంగం వివరాలను వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో ఎంఎస్ఎంఈకి 10,000 కోట్లు కేటాయించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. చిన్న వ్యాపారాలకు పెట్టుబడి కొరత లేకుండా చూడటం, పాత పారిశ్రామిక క్లస్టర్లకు పునర్జీవం పోయడమే లక్ష్యంగా భారీ నిధులను కేటాయించారని గుర్తు చేశారు. దేశంలో చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పెట్టుబడి అని దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం 10,000 కోట్లతో ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ నిధి ద్వారా అద్భుతమైన వృద్ధి సామర్థ్యం ఉన్న చిన్న సంస్థలకు ఈక్విటీ రూపంలో మద్దతు లభిస్తుందన్నారు. కేవలం లోన్లు ఇవ్వడమే కాకుండా ఆ సంస్థలు అంతర్జాతీయ స్థాయికి దిగేలా ఈ నిధి తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్ సంతుల్ కుమార్, మెంబర్ విజయానందరెడ్డి, నాయకులు కృష్ణం రాజు, రంగనాయకులు గరికిన పైడిరాజు, అప్పలరాజు, తాతారావు, న్యాయవాది ఈశ్వరరావు, కొల్లి మనోహర్, కృష్ణారెడ్డి, ఈశ్వరరావు, సంతోష్, శ్రీను, మధు, రవీంద్ర, పప్పు రాజారావు, ఆర్బీఐ అధికారులు, పలు సామాజిక వర్గాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన గాజువాక ఆటోనగర్ డి బ్లాక్లో ఉన్న ఎంఎస్ఎంఈ ఆఫీస్లో ఎంఎస్ఎంఈ జేడీ గారు శ్రీ సంతుల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈకి కేటాయించడం జరిగింది. దాని మీద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారే వెబెక్స్ మీటింగ్లో భారతదేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ ఏడీలతోటి కూడా ప్రత్యక్షంగా ఈ స్క్రీన్ మీద మాట్లాడడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో మా గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు, అదేవిధంగా మా ఎంఎస్ఎంఈ ఈ శాఖ డైరెక్టర్ గారు విజయానందరెడ్డి గారు, కృష్ణరాజు గారు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 నాటికి మన ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కంకణం కట్టుకున్నారు. అందుకే దినదినాభివృద్ధి చెందుతూ ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎంఎస్ఎంఈలో ఎన్నో సబ్సిడీతో కొన్ని రుణాలు ఇస్తూ వారిని యువతను ప్రోత్సహిస్తూ అందరినీ కూడా విద్యావంతులు చాలామంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి బ్యాంక్ నుంచి లోన్ ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి ఇండస్ట్రియల్గా, ఎందుకంటే ఉద్యోగం కావాలంటే మనం ఒక దగ్గరికి వెళ్ళి పనిచేయాలి. అలాంటిది మనమే 10 మందికి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి 10,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో మనకు కేటాయించినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మూలధనానికి సులభ ప్రాప్తి కల్పించడం, ద్రవ్య లిక్విడిటీ పెంపొందించడం, ఫార్మలైజేషన్ మరియు పోటీ సామర్థ్యం ప్రోత్సహించడానికి 10,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఇవన్నీ కూడా మా ప్రత్యక్ష ప్రచారం ద్వారా వినడం జరిగింది. అదేవిధంగా సూక్ష్మ పరిశ్రమలకు మద్దతుగా 2,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించారు. దీని ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు మనకి అవకాశం మద్దతు కల్పిస్తుంది. అదేవిధంగా మెరుగైన ద్రవ్యత మరియు ఫైనాన్సింగ్కి ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంట్ సిస్టమ్ టిఆర్డిఎస్ను మరింత బలోపేతం చేయడానికి సిపిఎస్టీలను కూడా తప్పనిసరిగా ఆన్బోర్డ్ చేయడం ద్వారా చెల్లింపుల ఆలస్యం తగ్గించడం, ఇన్వాయిస్ డిస్కౌంట్లకు క్రెడిట్ గ్యారెంటీ మద్దతు ఇవ్వడం వంటి చర్యలను కూడా చేపట్టబడ్డాయి. అదేవిధంగా 4వ పాయింట్ ఫార్మలైజేషన్ మరియు కంప్లైన్స్ మద్దతు. దీని ద్వారా టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఎంఎస్ఎంఈలకు అకౌంటింగ్, చట్టపరమైన విధులు మరియు వృత్తిపరమైన మార్గదర్శకత్వం అందించి కార్పొరేట్ వృత్తులకు శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. కాబట్టి 10,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన గాజువాక ప్రాంతంలో కొత్తగా వచ్చినటువంటి జేడీ గారు శ్రీ సంతుల్ కుమార్ గారు మన ప్రాంతంలో విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి అవకాశాలు కల్పించి వారందరూ కూడా ఒక పారిశ్రామికవేత్తలుగా
తయారైతే వికసిత్ భారత్ లక్ష్యం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ నెరవేర్చడానికి అందరూ కూడా కృషి చేస్తాం. మన చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న నాయకులంతా కూడా, కార్యకర్తలు, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అందరూ కూడా పాల్గొన్నారు. I'm Senthil Kumar, Joint Director, MSME DFO Visakhapatnam, Ministry of MSME, Government of India. Today we are conducting a live telecast of post-budget webinar for the development of MSME sector. Honorable Prime Minister today announced more than 12,000 crore for the development of MSME sector. In that, 2,000 crore has been allocated for micro enterprises through Self-Reliant India Fund, and 10,000 crore has been allocated for SME, Small and Medium Enterprises Growth Fund. Totally 12,000 crore budget has been released by Honorable Prime Minister for the development of MSME sector. And also all the government department, CPSU has to onboard the TRDS platform to get payment to release to the MSME sector as soon as possible. And also सबके साथ सबके विश्वास सबके विश्वास में MSME enterprises has to grow for the development of nations. And also with this word, Honorable Prime Minister has announced today more than 12,000 crore for the development of MSME sector as a champion of MSME growth. Thank you. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వెబినార్ ప్రోగ్రాంకి మరి జాయింట్ డైరెక్టర్ సెంథిల్ కుమార్ గారు అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ పోస్ట్ బడ్జెట్లో భారతదేశంలో ఎంఎస్ఎంఈల ప్రాధాన్యం చాలా ముఖ్యమని, మరి భారతదేశంలో ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం జీడిపిలో 31.1% జీడిపిలో భాగస్వామ్యం ఉన్నది ఎంఎస్ఎంఈలకి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎంఎస్ఎంఈలు భారతదేశంలో 38.8% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉంది. అలాగే ఎక్స్పోర్ట్లో సంబంధించి ఎంఎస్ఎంఈలు 48.58% భారతదేశంలో ఎక్స్పోర్ట్ ఎంఎస్ఎంఈల ద్వారా జరుగుతుంది. మరి ఎంఎస్ఎంఈలు భారతదేశంలో దాదాపు 7.6 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉద్యమం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ రకంగా 38 కోట్ల మంది ప్రజలు ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగాలు కానీ రకరకాల వృద్ధిని పొందుతున్నారు. ఇటువంటి ముఖ్యమైన భూమిక వహిస్తున్న ఎంఎస్ఎంఈలని మరి బడ్జెట్లో కూడా మరి ఇప్పుడు బడ్జెట్లో చాలా చక్కగా 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం, ఎంఎస్ఎంఈలని ఎవరైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా సెటిల్మెంట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా మహిళలకు కూడా పారిశ్రామికంగా వాళ్ళు ఎవరైనా కొత్తగా యూనిట్లు స్టార్ట్ చేస్తే 45% వారికి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్జిఎస్టి స్టేట్ జిఎస్టీలో వాళ్ళకి 5 years పాటు 100% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మహిళలకు కూడా చాలా ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో కూడా క్లస్టర్ డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు 1 family 1 entrepreneur అన్న స్లోగన్ తీసుకోవడం జరిగింది. అలాగే 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్ చేయాలన్న ఒక స్లోగన్ ఆయన తీసుకోవడం జరిగింది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంఎస్ఎంఈలు మరింత అభివృద్ధి చెందడానికి ఆయన తోడ్పాటు అందిస్తున్నారు. మరి కూటమి భాగస్వామ్యంలో అందరూ కూడా ప్రతి మీటింగ్లో కూడా ఎంఎస్ఎంఈల డెవలప్మెంట్ కోసం సూక్ష్మ రుణాలను అందజేయాలని బ్యాంకర్స్ని కూడా కోరడం జరుగుతుంది. మరి దాదాపు క్లస్టర్ పెడితే 70% సెంట్రల్ గవర్నమెంట్, 25% స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మరి ఎంఎస్ఎంఈలని చిన్న వారిని కూడా అభివృద్ధి చేసి మరి మహిళల్ని ఎక్కువగా సూక్ష్మ రుణాలు అందజేయాల్సిందిగా బ్యాంకర్లను కోరుతూ మరి మరింత ముందుకు వెళ్తామని కోరుతుంది అందరికీ తెలియజేస్తుంది.